మనకి నైట్ కల్లో కళ్ళు కళ్ళు వస్తుంటాయి కదా, కళ్ళు వస్తుంటాయి. వస్తుంటాయి కదా, సహజమే, నాకు అవి కళ్ళు నిజంగా వస్తాయి. జరుగుతుంటాయి ఇలా. జరుగుతున్న విషయాలు వస్తాయి. వై అంటే యాక్చువల్ కళలు ఎందుకు వస్తాయి? చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు కళలు ఎందుకు వస్తాయి, అసలు ఇవి నిజంగా ఒక జరుగుతాయి? కళకి ఎందుకు మన దగ్గర ప్రాముఖ్యత ఉందంటే, ఇంకో విషయం ఏంటంటే మిత్రము, మేము సాధువులం కదా, 60-70 మందికి ఎక్కువ పైన మేము కలుస్తాం ప్రతిరోజు నన్ను కలవడానికి వచ్చే వాళ్ళు. అయితే అందులో ఒక 10-15% మంది కళలు చెప్తారు. స్వామి రాత్రి సింహం వచ్చిందంటారు వాళ్ళు, స్వామి రాత్రి నరసింహస్వామి వచ్చిందంటారు, కొంతమంది పుస్తల తడకల్లో వచ్చిందంటారు, కొంతమంది పువ్వులు వచ్చాయి లేదా గోపురం వచ్చిందో అంటూ ఉంటారు. అయితే చూడండి, 90% కళలు ఏంటంటే మిత్రమా, నీవు జీవించే శరీరంతో డిపెండ్ అయి ఉంటాయి. ఫైనాన్స్ ఎక్కువ ఆలోచించాం అనుకున్నాం, ఫైనాన్స్ రిలేటెడ్ గా మార్గాలు ఆలోచించి పోయే కళలు కొన్ని వస్తాయి. ఒకవేళ నువ్వు దైవానికి సంబంధించిన శక్తియుక్తులను గురించి ఆలోచించావు అనుకుందాం, దైవానికి సంబంధించిన ఊహలు కళలోకి వస్తాయి. అయితే ఈ కళలు అనేది మన ఊహలకు ఎందుకు రావాలి? 50% ఫిజిక్స్, ఫిజికల్ గా ఈ యొక్క బాడీ, 50% వచ్చేసి ఎమోషన్స్, ఈ యొక్క సోల్. ఇది ఏం చేస్తుంది అంటే, పడుకున్న తర్వాత ఇప్పుడు నీవు ఎలా ఫీలింగ్స్ ఉన్నాయో ఈ ఫీలింగ్స్ అన్ని ఆలోచిస్తూ ఉంటుంది బయటకు వచ్చి కూర్చొని. ఎందుకంటే పూజల్లో మీరు ఎప్పుడైనా చూసారా, దేవుడి దగ్గర నాకు దేవుడే దగ్గరకు వచ్చి మాట్లాడినట్టు అనిపించింది, కానీ నేను ఎక్కడ పడుకున్నాను అక్కడనే ఉన్నా అంటారు కదా. నీకు తెలియకుండా నీ యొక్క శరీరాన్ని పరమాత్ముడు తాకాడని అర్థం. మన హిందూ సంప్రదాయంలో ఆత్మకి చాలా బలం ఉందని వివరణ ఉంది కదా. ఈ నీ యొక్క శరీరంలో ఉన్న ఆత్మ బలం ఏం చేస్తుంది అంటే మిత్రమా, ఎక్కువ నీకంటే ఎక్కువ ఈ శరీరం అంటది అది. ఎందుకంటే నిన్ను పరమాత్ముడు పుట్టించుకున్న శరీరంలోకి ఆత్మనేశాడు, అంతేగాని ఆత్మతో పాటు నీ శరీరం పుట్టదు ఎప్పుడు కూడా, ఎక్కడైనా సరే. ఈ శరీరం బాగుపడితే ఈ ఆత్మకి తృప్తి. నీకు ఆకలి అయిందనుకో శంకర, నువ్వు తింటే రుచికరంగా భోజనం ఉంటుంది, అంటే ఫీలింగ్, అదే ఆకలి వేసినప్పుడు తింటేనే మనకు భోజనం కదా. ఈ సెన్స్ రావడం అనేది మీ శరీరంలో ఆ గాలి ఉంటేనే వస్తుంది. ఒకవేళ 50% సోల్ లేకపోతే ఎవరు ఇమ్మోటల్, నువ్వు కదలలేవు, అలా కూర్చొని ఉంటావు. అంటే 50% శరీరం, 50% గాలి అన్న విషయానికి ఈ 50% నిన్ను సుఖపరిస్తే ఈ 50% కూడా సుఖపడుతుంది కదా. దానికి మార్గాలు నువ్వు ప్రయత్నాలు చేస్తుంటే 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 దేవుడు హింటిస్తాడు, ఆయన సింహం వచ్చిందంటే నరసింహుడు వచ్చాడు అంటే ఏదో గొప్ప కార్యక్రమం, గుళ్ళు వచ్చిందంటే అమ్మ వచ్చింది ఏదో గొప్ప కార్యక్రమం, అంటే ఏదైనా హెచ్చరికన, మంట వచ్చింది అంటే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ జరగబోతుందా, ఇలా కొన్ని కార్యక్రమాలు. ఏదైనా నల్లబట్ట వచ్చింది, ఏదన్నా వస్తే అవి దానికి రిలేటెడ్ గా ఉన్నాయి మన దాంట్లో. మరి శాస్త్ర గ్రంథాలు శాస్త్రవేత్తలు ఉన్నారు మిత్రమా చెప్పేటోళ్ళు. సింహానికి గుర్తు నారసింహుడే అని మీకు తెలిసిందే కదా. ఇప్పుడు అదే శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి, డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి రావాల్సిన అవసరం లేదు కదా. నీ జన్మ కూడా అంత పుణ్యమై ఉండాలి మరి, తండ్రి రావాలంటే కళలో గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఏదన్నా పాము వచ్చింది అని అంటే నీకు ప్రమాదం ఉన్నది అని అర్థం, ఇది హెచ్చరిక. అదే ఆదిశేషం అంటారు, అదే పాముని మన దగ్గర ఆదిశేషం అంటారు. అయితే పాముకి ఆదిశేషుకు తేడా ఏంటంటే, ఆదిశేషు వచ్చేసి పడగలతో ఉంటాడు 5, 7 ఇట్లా, పాము ఒకటే పడగతో ఉంటుంది. అంటే ప్రమాదం ఉండే వాళ్ళు ఒకలాగానే కనబడతారు, విషపూరితమైనది. ఆదిశేషుడు రాక్షస సంహరణ చేశాడు కానీ ఎవరిని మానవ శరీరాన్ని చేయలేడు కదా. ఆదిశేషు వచ్చే నాడు కళలో అంటే సాక్షాత్తు విష్ణు మహాదేవుడు వచ్చినాడని అర్థం కళలో. అంటే ఒక ఆయుధం వచ్చింది అని అర్థం. కలశం వచ్చింది అనుకోండి కళలో, లక్ష్మీ స్వరూపం వచ్చిందని అంటారు. ఇవన్నీ మీకు నేను ఎలా చెప్తున్నానంటే, ఇలా వచ్చింది, నేను ఒక శివర్ధ సాధువుని ఇలా వస్తాయని చెప్పట్లేదు. ఇవన్నీ ఆల్రెడీ రుజువు చేసి చాలా మంది పురోహితులు, బ్రాహ్మణులు, సాధువులు, అఘోరాలు చెప్పిన రికార్డ్స్ ఇవన్నీ శాస్త్ర గ్రంథాల్లో రాసి ఉన్నాయి. ఇప్పుడు మెచ్యూరిటీ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకున్నాను, నువ్వు అనుకున్న ఊహాజనకంగా రాసుకున్న ఎగ్జామ్స్ సక్సెస్ అయితే ఫెయిల్ అవుతావు అనేది వేరే విషయం. కానీ ఆ ఎగ్జామ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా కళలో మాత్రం నువ్వు ఎంత భయపడుతూ పడుకుంటావు. అప్పుడు ఆ కళలో ఏం ఫీల్ అవుతావు, ఒకటి సక్సెస్ అయితేనేమో ఒక ఫీలింగ్, బాధపడుతుంది ఈ ఫీలింగే కళ. నీవు ఫీల్ అయిన దాన్ని నీ యొక్క శరీరం ఖచ్చితంగా ఇది రుజువు చేయాలని ఏం లేదు. కళల్లో నాకు తెలిసి మిత్రమా ఒక 60% నిజాలే ఉంటాయి, హింట్ ఇస్తూ ఉంటాడు. అంటే మళ్ళీ అది కూడా తెల్లారుజామున వస్తే తెల్లారుజామున బ్రహ్మముహూర్తం అవన్నీ నేను కాపాడుతూ ఉంటాయి శంకర. నీకు హింట్ ఇస్తూనే ఉంటాడు నీ యొక్క కులదైవం. ఆయన మేలుకో, పక్కన ఉన్నవాడు పాము, రేపు పొద్దున 10 లక్షలు వచ్చి తీసుకెళ్లి ఆ 10 లక్షల కోసమే నిన్ను వెన్నుపోటు పొడిచేవాడు, ఇలా ఎన్నో హింట్లు ఇస్తాం. అయినా కూడా మనం మోసపోతాం. నమ్మిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజుల్లో. ఆ పరమాత్ముడు చెప్పలేడా ఆయన ఎన్నో మోసాలు జరిగాయి, ఇంట్లో అమ్మ చెప్పలేదా మోసాలు జరిగాయి, నాన్న చెప్పలేడు. ఒక జీవిత కాలాన్ని వాళ్ళు అనుభవించని చెప్పారు కదా. కాబట్టి కళలు ముమ్మాటికి మనం భూమండలంలో జరగబోయేటి చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ, ఒక వే. ఈ చనిపోయారని కళ, సపోజ్ ఎవరికన్నా మనం చనిపోయినట్టు కళ వచ్చింది అనుకో, మనం చనిపోయినట్టు కళ వచ్చిందంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ. పెళ్లి రాకూడదు కళలో అంటారు, ఎందుకంటే పెళ్లి రావడం అనేది అసూచికం యాక్చువల్లీ. ఎందుకంటే పెళ్లి ఎందుకు, చావు ఎందుకు మంచిది చెడు అంటే ఇస్తాము. చావు అనేది పరమాత్ముడి యొక్క ఆజ్ఞ, మనం పోతాం. అదే పెళ్లి వచ్చింది అనుకోండి ఏదో చెడు జరగబోతుంది అని అర్థం.
ఆహా. తంతు ఇలా ఉంది మన దగ్గర. అది రుజువులు చేసేవాడు అన్న. ఇంతకు ముందు కూడా మన వీడియో స్టార్ట్ చేయకముందు కూడా చావు అన్న విషయం వచ్చినప్పుడు నిజమే స్వామి చాలా మంది ఇలా అంటారు, చావు వస్తే కళలో మంచిది అంటావు అని అంటే దాని ఉదాహరణలు ఇవే. రుజువు చేసబడ్డారు గురువులు వాళ్ళందరూ కూడా. ఒక కళ వచ్చిందే ఇది మంచి వచ్చేదని ఎవరు చెప్పారు తెలుసా మిత్రమా? ఉమ్. గురువు. గురువు. ఆ గురువు ఎవరు చెప్తారు మిత్రమా? ఆయన ఆయన నమ్మిన నమ్మి- గురువు. ఆయన అట్లా నమ్మి 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 లాస్ట్ కు ఒక గురువు ఉంటాడు. ఆ గురువే పరమాత్మ. ఆహా. ఒక పరమాత్ముడి దగ్గర నుంచి శిక్షలను మనం తీసుకున్న వాళ్ళని. మీకు తెలుసా శాసన గ్రంథాల్లో శివుడు కూడా గ్రంథాలు రాశాడు. ఆ గ్రంథాలు ఉన్నాయి మన దగ్గర. ఆహా. కానీ ఆ గ్రంథాలు ఇంతవరకు మానవుడు చదవలేదు. చదవలేదు. చాలా గోప్యంగా ఉన్నాయి అవి. తర్వాత మహాభారతాన్ని రాసింది మీకు తెలిసిందే వినాయకుడు. తర్వాత చూడండి బ్రహ్మంగారు ఒక బ్రహ్మంగారి రాత రాశారు. కాలజ్ఞానం రాశారు. మీరు చూడండి ఒక్కొక్క గురువు ఒక్కొక్క విద్యలను అందించెళ్ళాడు. అందించాడు. జగద్గురు ఆదిశంకరాచార్య ఆ. ఇవన్నీ ఆ విధంగా పెట్టుకున్నాయి. అవును. అలాగే కాలజ్ఞానంలో జరగబోయే ఈ కార్యక్రమాలన్నీ మానవుడు దెబ్బతిన్న తర్వాతే రాసినవి ఇవన్నీ. ఆహా. ఊహకి అందినవి రాయలేదు. అదే